దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు వాగ్దానం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ప్రియులారా, ఉదయం కాలం మందు మరి అందరూ లేచారా? దేవుని వాగ్దాన పూర్వకంగా ప్రార్థన పూర్వకంగా మరి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించి మన జీవితాలను మరి ముందుకి కొనసాగించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎల్లప్పుడూ మనతో ఉంటారని ఆయన వాగ్దానముల చేత మాటల చేత మరి ఆయన యొక్క వాక్కుల చేత మనతో మాట్లాడుతున్నారు. ఈ దినం యొక్క దేవుని యొక్క వాగ్దానం మనం విందాము. బైబిల్ గ్రంథం నుంచి, పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతలు 2వ అధ్యాయము 10వ వచనము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. ప్రియులారా, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండునని మరి ఈ ఉదయకాలపు వాగ్దానంతో ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. మన యొక్క కుటుంబంలో సమృద్ధి, జీవితంలో సమృద్ధి, ప్రతి విషయంలో కూడా సమృద్ధిని మనం అనుభవించాలి అంటే దేవునికి మరి సమీపంగా ఉండి మనం విశ్వాసం కలిగి ప్రార్థించినట్లయితే ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు నీకు తోడై ఉండి నీ కుటుంబంలో సమృద్ధిగా ఉంచుతాడు. ఏది కొదువు లేకుండా నీ బిడ్డల విషయం కానీ, నీ విషయం కానీ, కుటుంబంలో నువ్వే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు సర్వ సమృద్ధిని ఇవ్వటానికి ఆశపడుతూ ఉన్నారు. ఈ ఉదయకాలం మందు మరి అటు విశ్వాసం కలిగి మీరు ముందుకు వెళ్తున్నారు. మేము ఆశపడుతున్నాం. మీ అందరి కొరకు మరి ఈ వాగ్దాన పూర్వకంగా మరి ప్రార్థన పూర్వకంగా ముందుకు వచ్చి మిమ్మల్ని బలపరచడానికి ఈ యొక్క మరి వాగ్దానం ద్వారా మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల ప్రార్థనతో ఈ వాక్యాన్ని మనము వాగ్దానాన్ని ముగించుకుందాం. కళ్ళు మూసుకుందాం. మీరందరూ నాతో ఏకీభవిస్తున్నారని నేను మరి ఆశపడుతూ ఉన్నాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాలం మందు నీ బిడ్డలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీరు మాతో మాట్లాడిన మీ మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. నిజమైన ఆయన సర్వ సమృద్ధిని దయచేసే దేవుడు అని మీరు మాతో మాట్లాడారు తండ్రి. నిజమే ప్రభా, సర్వ సమృద్ధిలోనికి మేము ప్రభా నడుచులాగున నీ కృపను మాకు అందరికీ సహాయం చేయండి. ఎంతమంది అయితే నీ బిడ్డల ప్రభా నీ వాగ్దానం వింటున్నారో ఉదయకాలంలో వేకుజాముని లేచి ఆశ కలిగి తృష్ణ కొనిగి ప్రభా మరి ప్రతి ఒక్కరూ నీ వాగ్దానం ఎవరైతే విని అంగీకరించి ప్రార్థన పూర్వకంగా వారి జీవితాలను ముందుకు కొనసాగిస్తున్నారు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి దేవా, నీకు వందనాలు ప్రభా. మరి నాయన ఉదయకాలం మంది ప్రతి ఒక్కరిని ఆస్వాదించి దీవించి ప్రభా మరి ముందుకు నడిపించమని యేసే సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మరి యొక్క వాక్యాన్ని వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి నా నిండు వందనాలు తెలియపరుస్తూ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.